హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్స్, మనం ఎదుటి వాళ్ళ వాట్సాప్ చాట్ని ఎలా చూడాలనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్. సో ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్. సో అంతేకాకుండా నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్. సో మీరైతే దీన్ని అయితే మిస్యూజ్ అయితే చేయవద్దని నా మనవి ఫ్రెండ్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఎవరు వాట్సాప్ చాట్ అయితే మీరు చూడదలుచుకున్నారో వాళ్ళ ఫోన్ అయితే ఒకసారి తీసుకోండి. సో ఓన్లీ ఒక 1 minute 2 minutes కోసం మాత్రమే తీసుకోండి. సో తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సో వాళ్ళ యొక్క వాట్సాప్ చాట్ని అయితే ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా వాట్సాప్ చాట్ అయితే ఓపెన్ చేశాను. సో వాళ్ళలో ఏ కాంటాక్ట్స్ యొక్క వాట్సాప్ డీటెయిల్స్ అయితే మీరు చూడదలుచుకున్నారో సో ఆ కాంటాక్ట్స్ని అయితే ఒకసారి ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 dots ఉన్నాయి కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మోర్ అని ఉంది కదా, ఈ మోర్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ చాట్ అని ఉంది కదా, సో దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ షేర్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మనం ఎక్కడికి దేనికి షేర్ చేసుకోవాలని ఇక్కడైతే అడుగుతుంది. సో నేనైతే నా జీమెయిల్కి పంపించుకుంటాను కాబట్టి ఇక్కడ జీమెయిల్ అనే దాని మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీ జీమెయిల్లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఫ్రమ్ అని ఉంది, ఇక్కడ టు అని ఉంది. ఏ ఈమెయిల్ ఐడికి పంపించాలనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేనైతే ఏ ఈమెయిల్ ఐడికి పంపించాలనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసిన తర్వాత నేను ఇక్కడ సెండ్ అనే దాని మీద ట్యాప్ చేశాను. సో ఇలాగైతే మన జీమెయిల్కి అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్. సో జీమెయిల్కి వెళ్ళిపోయిన తర్వాత మనం ఆ జీమెయిల్ని మనం ఎక్కడైనా ఉండి దాన్ని ఓపెన్ చేసుకొని ఆ చాట్ని అయితే మనం చూడవచ్చు ఫ్రెండ్. సో సీక్రెట్గా వాళ్ళకి తెలియకుండా అయితే చూడవచ్చు. సో వెళ్ళిందా లేదనేది ఒకసారి చూద్దాము. సో నాకైతే ఇక్కడ వెళ్ళిపోయింది, ఆ మెయిల్ ఐడికి అయితే ఆ చాట్ అయితే వెళ్ళిపోయింది. సో నేనైతే ఆ మెయిల్ ఐడి అయితే ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను వెళ్ళిందా లేదనేది. సో జీమెయిల్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి వాట్సాప్ చాట్ అని నెంబర్ అయితే వచ్చింది. సో దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. సో ఇక్కడ సెలెక్ట్ అకౌంట్ అని అడుగుతుంది. సో ఇక్కడ ఓకే అనే దాని మీద ట్యాప్ చేయండి. సో ఇదైతే మన గూగుల్ డ్రైవ్లోనైతే సేవ్ అయిపోతుంది. సో గూగుల్ డ్రైవ్లో నుంచి అయితే మనం అయితే దీన్ని అయితే చూడవచ్చు. సో చూడండి ఇక్కడ ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఏదైతే చాట్ అయితే చేశానో ఆ చాట్ డీటెయిల్స్ అన్నీ మనకైతే ఇలాగైతే వచ్చేసినాయి ఫ్రెండ్. సో జస్ట్ 1 minute ఆ ఫోన్ తీసుకొని ఎవరు వాట్సాప్ చాట్ని అయితే మీరు చూడదలుచుకున్నారో సో వాళ్ళ యొక్క ఫోన్ అయితే తీసుకొని 1 minute మీరైతే మీ ఈమెయిల్ ఐడికి అయితే సెండ్ చేసుకొని ఈ విధంగానైతే చూడవచ్చు ఫ్రెండ్. అంతేకాకుండా వాళ్ళ యొక్క ఫొటోస్ వీడియోస్ని కూడా మనం అయితే చూడవచ్చు ఫ్రెండ్. సో ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. సో దీని అయితే మీరైతే మిస్యూజ్ అయితే చేయవద్దు. సో ఫ్రెండ్ ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా నాకు చెప్పదలిచినప్పుడు నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఫ్రెండ్. సో ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.